ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఫిబ్రవరి మాసం 6వ తారీఖులోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి అనుదినమైన దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించుటకు గాను సమయం అనుగ్రహించిన దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నాతో పాటు కలిసి మరి లైవ్లో పాలుపంపులు పొందుతున్న బిడ్డలు, కూడి వచ్చిన బిడ్డలను కూడా ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచుకొని. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, అనువాడవు నాయన, నీ పాదాల చెంతకు మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రాలు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి సజీవ లెక్కలో మమ్మల్ని చేర్చిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. మరి కొన్ని నిమిషములు ప్రభా నీతో ఉంటున్నగా మాలో ఏకాగ్రతను దయచేయము. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి ప్రభా. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు మాకు కావలసిన వాక్యాన్ని మీరే వినిపింపచేయగలరని ప్రార్థిస్తూ, ఈ యొక్క ఉడికాది నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో జరిగించగలరని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోగలరని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక పాట పాడకుండా నాకెన్నో మేలు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులికే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులికే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో నియమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివే. నాకెన్నో మేలు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకిక ఆశలు లేవనుకొనగా, నాశ నీవైతివే. ఆశలు తీర్చితివి, నలు దిశలు నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నాకభయమిచ్చితివి, నాకిక ఆశలు లేవనుకొనగా, నాశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నలు దిక్కుల నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నాకభయమిచ్చితివే, నాకెన్నో మేలు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును.
నీ కాడి మోపి నా తోడు నీవే, నీ చేతి నీ నీడలో నన్ను దాచి ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలోన నడిపించుచున్నావే. నీ కాడి మోపి నా తోడు నీవే, నీ చేతి నీ నీడలో నన్ను దాచి ఏ కీడు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. నాకెన్నో మేలు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందు, రానున్న రాజువు నా రాజువు నీవు. నీ వధువు సంఘము నన్ను చేర్చుకొన్నావు, నన్ను కొన్నవాడవు నా వరుడవు నీవు. నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందు, రానున్న రాజువు నా రాజువు నీవు. నీ వధువు సంఘము నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నాడవు నా వరుడవు నీవు. నాకెన్నో మేలు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులకే, స్తుతులకే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞాపకము చేసుకొనుము, ఏ స్థితిలో మనం ఉన్నామో, నడిపించిన మార్గములన్నిటినీ, దేవుడు చేసిన ఐశ్వర్యమును, అంతేకాకుండా ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకం చేసుకొనుము. నిజమే, మర్చిపోతాం. స్థితిని మార్చినప్పుడు మన పరిస్థితి ప్రభావం మారుతుంది. కాబట్టి ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో నాలుగవ వచనాన్ని కూడా చూసుకుందాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మరొకసారి చదువుతున్నాను. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోయవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడి ఉంటివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను చేయము. అటు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఎంత గొప్ప మాట!
పరిస్థితి ప్రభావం మారిందంటే మన వెలుగును దేవుడు చీకటిమయం చేస్తాడు. ఆయన ఉంచిన దీపపు స్తంభం, ఆ వెలుగులో నువ్వు నేను ఈరోజు నడవటానికి పిలుపడి బిడలమై ఉన్నావు. ఆ వెలుగే లేకుండా చేస్తాడట. నీ స్థితిని మర్చిపోయి, నీ పరిస్థితిని మర్చిపోయి నువ్వు జీవించినట్లయితే, అయినను తప్ప మొదటి 4వ వచనం, అయినను మొదట నీకున్న ప్రేమ. మొదట దేవుని పిలుపు అందుకున్నప్పుడు అద్భుతమైన సాక్ష్యం ఉంటుంది మనకి. ఆ సాక్ష్యము ఇతరులను ప్రభావితం చేస్తుంది. ఆ సాక్ష్యం అంత గొప్పదిగా ఉంటుంది. రాను రాను రాజు గుర్రం గాడిదైందంట. మరి పరిస్థితి ఎందుకు ఈ రీతిగా మారుతూ ఉంది? దాని వెనకాల ఉన్న ప్రభావం ఏమిటి? మనల్ని చూసి ఇతరులు ప్రభావితులు కావాలి. మన మార్పుకు, మన ప్రేమకి, దేవుడు చూపించిన ప్రేమను బట్టి, దేవుడు నిలబెట్టిన స్థితిని బట్టి, ఉన్నతమైన తన యొక్క వెలుగు దీప స్తంభం మీద మనల్ని ఆ కొంచెము కింద నిలబెట్టాడు. ఎప్పుడు నువ్వు వెలుగుతూ ఉండాలి, వెలిగించబడాలి, నువ్వు వెలగాలి, ఇతరులను వెలిగించాలి అని ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు మన మీద ఉంచి ఉన్నాడు. మనమైతే ఆ మొదటి క్రియను మర్చిపోతూ ఉన్నాం. దేవుని పిలుపును మర్చిపోతూ ఉన్నాం. ఈ 2025లో ఒక మాసం ముగించుకొని 2వ మాసము ఫిబ్రవరి 6వ తారీఖు సాయంకాల వేళలో దేవుడు మనతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, మన పూర్వపు స్థితి, మొదటి స్థితి, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని తిరిగి మారు మనస్సు పొందుడు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. మారు మనస్సు కొరకు, పశ్చాత్తాపము కొరకు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. మారు మనస్సు పొందు. నీ యొక్క పరిశుద్ధాత్మ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మ చేత నిన్ను పిలిచి తిని నువ్వు పరిశుద్ధుడుగా జీవించుటకై నీ పాపములను తుడిచివేసి నేను పరిశుద్ధునిగా నిలబెట్టాను. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ మొదటి స్థితిలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు? పర్వాలేదు, మారు మనసు పొందు. ఆ మొదటి క్రియలను చేయము. ఏది వదిలిపెట్టావో, ఏ దానికి ప్రామిస్ చేసావో, ఏ దాని అడుగు జాడల్లో నడవాలని ప్రమాణం చేసావో పర్వాలేదు, జ్ఞాపకం చేసుకో. తిరిగి మారు మనసు పొందు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మొదలుపెట్టు. విడిచిపెట్టింది ఎక్కడి నుంచి నువ్వు మూసిపెట్టావో అక్కడి నుంచి తిరిగి తెరువు. గ్రంథమైన, ప్రార్థనైనా, పరిశుద్ధాత్మ జీవితమైనా ఎక్కడ వదిలిపెట్టావో అక్కడి నుంచే తిరిగి లేపబడు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, పశ్చాత్తాపడు, మారు మనస్సు పొందితేనే సరి. కంపల్సరీ పొందాలి. అవకాశం ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని పెంచాడు, నీకు జ్ఞానం ఇచ్చాడు. ఏది మంచిది, ఏది చెడ్డది గ్రహించగల సామర్థ్యం ఉంది నీలో. స్థితులను బట్టి నీ మార్పులో నువ్వు వెలిగించబడ్డావు అని గ్రహించు. స్థితిని బట్టి మారు మనసు పొందు. అవకాశం ఇస్తున్నాడు. అంత గొప్ప దేవుడండి. మనల్ని ప్రేమిస్తూ, అవకాశాలు ఇస్తూ, చెడిపోయిన నువ్వు అయినా సరే తిరిగి అవకాశం పొందుకో. ఎవరన్నా ఉన్నారండి? తప్పు చేస్తే ఇంట్లోకి వెళ్ళగొడతారు తల్లిదండ్రులు. తప్పు చేస్తే తాగుబోతుగా కుమారుడు ఉంటే ఇంట్లోకి వెళ్ళి మెడబట్టి నూకుతారు బయటికి. నా దేవుడు అంటున్నాడు, నువ్వు తప్పు చేసినా పర్వాలేదయ్యా,
మారు మనసు పొంది ఇప్పుడన్నా ఇక మీదట ఆ తప్పులు చేయకుండా ఈ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. 2025లో చక్కటి భవిష్యత్తులను అడుగుపెట్టు. మారు మనస్సు కలిగిన ప్రతిఫలమును పొందు. అవకాశం ఇచ్చిందంటే ఎంత గొప్ప దేవుడై ఉండాలి మనకు. నువ్వు ఏ స్థితిలో నుండి పడి ఉంటివో ఆ స్థితి జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అటు చేసిన నీవు మారు మనసు పొందితే సరి. రెండవ దాన్ని కూడా సమాధానం ఇచ్చాడు. నేను ఎట్లనే ఉంటాలే అయ్యా, ఏం మారాలి, ఏం మారు మనసు అన్నావా? దానికి సమాధానం కూడా ఇచ్చాడు. ఇలా పెట్టి ఆ క్వశ్చన్ మార్కులను ఉంచి ప్రభు మనతో మాట్లాడతలేడు. క్వశ్చన్ మార్క్తో పాటు కింద ఆన్సర్ కూడా ఇస్తున్నాడు. ఒక్కసారి ఆయన పిలుపుకు లోబడి మనం వెలిగించబడ్డాం. అందుకే కింది లైన్ ఏమంటుండంటే ఇక్కడ, లేని ఎడల నీవు నీ వద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఇది దాని ఆన్సర్. ఉంటేవా సరే, మారు మనసు పాపం చేసావు, గత సంవత్సరం అంతా చేసావు, మారినట్టు చేసావు, నటించావు. 2024లో అంతా కూడా నటించినావు, మారినట్టుగానే చేసావు. త్రాగను ప్రమాణం చేశావు. ఎన్నెన్నో ప్రమాణాలు చేసినా కూడా దేవుడు నేటి దినం అవకాశం ఇస్తున్నాడు. పర్వాలేదు, 2025లో మారు మనసు పొందు. అనేకమైన బాప్టిజం తీసుకొని కూడా తప్పులు చేస్తున్నావు, చేయకూడదు చేస్తున్నావు, తప్పిపోకూడదు తప్పుతున్నావు. లోక ఆశల్లో పడిపోతున్నావు, పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. దేవుడు ఈ లోకంలో నిన్ను వెలిగించాడు, వెలుగుగా ఉండమన్నాడు, అనేకులకు వెలిగించు అన్నాడు. నువ్వు చేసే పని ఏంటి? గత సంవత్సరం దరిద్రమే, అదే దరిద్రాన్ని మళ్ళీ మోసుకొస్తున్నావు. అవకాశం ఇస్తున్నాడండి దేవుడు. మారు మనసు పొందుకయ్యా. ఇంకా నువ్వు ఆ విధంగా మారు మనసు పొందకపోతే దానికి ఉన్న వెలిగించబడిన నీవు ఇంకా చీకటిలో పడిపోతావు. ఆయనే వస్తాడట, నేనే వస్తాను. మా అక్కడ చూడండి. సరే, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. నేనే వచ్చి, ఆయనే వస్తాడట, ఆయనే వస్తాడు. మనలో ఉన్న దీపపు స్తంభాన్ని పారవేస్తాడు. అవకాశము దొరికినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యత. పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని బట్టి లేని ఎడల దాని నుంచి మనల్ని తీసేస్తాడు. 2వ వచనం చూడడం, అదే అధ్యాయం 2వ వచనం. నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాక పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి అని. కాబట్టి అవకాశం ఇచ్చాడు, సరి చేసుకోమంటున్నాడు. నీ క్రియలు, నీ కష్టాలు, నీ సహనము నేను ఎరుగుదును అంటాడు. అంతగా సహనమున్నావు, క్రియలు తెలుసు. ఏ క్రియలను పడి ఉంటివో అవన్నీ నాకు తెలుసు అంటాడు. దాచిపెట్టడానికి లేదు. క్రియలన్నీ తెలుసు నాకు, నీ కష్టాలన్నీ తెలుసు నాకు. కాబట్టి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నా, అవకాశం ఇస్తున్నా. నువ్వు మారు మనసు పొందితే సరే, లేని పక్షాన నీ వద్దకు వచ్చి దీపస్తంభమును దాని చోట నుండి తీసివేత. ప్రకటనల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడమ్మా.
నీవు ఎలాగూ ఉపదేశము పొందితివో ఎలాగూ వీటిలో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనొచ్చు మోరు మనసు పొందుము. నీవు జాగృడవై ఉండిన ఎడల నేను దొంగ వలె వచ్చదను. ఏ గడియను నీ వద్దకు నీకు తెలియదని చెప్పు. ఇక్కడ బహు జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు దేవుడు. అవకాశం ఇచ్చాను దీపస్తంభం తీయడానికి. ఏ గడియాలు వస్తాడో తెలియదట. ఎలా వస్తాడట? దొంగ వలె రావచ్చు. నీకు చెప్పి రాడు. నిన్ను వెలిగించడానికి వచ్చాడు అద్భుతంగా. కన్యక గర్భము ద్వారా ఈ లోకానికి పాపులను రక్షించడానికి నరావతారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ చరిత్ర తెలుసు మనకి. కానీ నెక్స్ట్ నీ దగ్గర ఉన్న దీపస్తంభాన్ని ఆయన తీసివేయడానికి, మోరు మనస్సు పొందని వారి యొద్ద ఉన్న దీపస్తంభాన్ని దొంగిలించటానికి దేవుడు ఎలా వస్తాడట? దొంగ వలె వచ్చేదను. అది ఏ గడియాలో వస్తానో తెలియదు కాబట్టి మీరు మేలకోగా ఉండాలి. అర్థమవుతుందిగా? వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. దేవుని సన్నిధిలో వెలిగించబడిన నీవు వెలుగుతూనే ఉండాలి. ఆయన ప్రణాళిక, మన ఆలోచనలు కాదు. ఆయన ఆలోచన ద్వారా నిన్ను వెలిగించాడంటే ఆయన వచ్చేంత పర్యాంతం నువ్వు వెలుగుతూనే ఉండాలి. సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. పాడుతూనే కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో కుటుంబంతో మనం గడుపుతూ కనబడాలి. అంతే ఆయన ప్రణాళిక. అందుకే ఇక్కడ అంటున్న మాట తేటగా చెప్తున్నాడు. నువ్వు ఎలాగూ ఉపదేశము పొందితివో అలాగూ వింటివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దాని గైకొనుచు. ఏ ఉపదేశం వింటివో, ఏ ఉపదేశాన్ని గైకొంటివో వాటిని జ్ఞాపకం చేసుకో. నీ అంతకు నువ్వు మారలే కదా. ఏ దైవజన వాక్యమో, ఏ దేవుని బైబిల్ ఉన్న వాక్యమో నీకు ప్రభావితమైంది. నువ్వు మారు మనసు పొందటానికి జ్ఞాపకం చేసుకో. దాని గైకొనుము, మారు మనసు పొందుము. మొత్తం బైబిల్ అంతా మనల్ని మార్చదండి. బైబిల్లో ఉన్న ఏదో ఒక వర్డ్, ఒక లైన్ మాత్రమే మన మీద ప్రభావితం అవుతూ ఉంటుంది. ఒక వాక్యమే. ఆ వాక్యాన్ని, మన జీవితాన్ని, మన బ్రతుకును తీర్చిదిద్దేస్తుంది. ఎంత స్థితిలో ఉన్నా ఆ ఒక్క వాక్యం నీ హృదయంతో మాట్లాడుతుంది. నీ హృదయం అనే తలుపును బద్దలు కొట్టి ఆ వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళిపోతుంది. తద్వారా నీవు ఎలా లోకంలో నుంచి వేరు చేయబడతావు. ఆ వాక్యము నీ జీవితం అంతా కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. నిన్ను నడిపించిన వాక్యం, నిన్ను నిలబెట్టిన వాక్యము, నీతో మాట్లాడిన వాక్యము, నువ్వు ఏ స్థితిలో నుంచివో, ఏ స్థితిలోకి వెళ్తున్నావో ఆ మధ్యవర్తిగా ఆ వాక్యం నిలబడుతుంది. హల్లెలూయా. నా జీవితంలో ప్రభావితమైన వాక్యం. నీలో నుంచి రాతి గుండెను తీసి మాంసపు గుండెను నీకు ధరింపచేసింది. అలాగే బైబిల్ అంతా మనతో మాట్లాడదు. ఏదో ఒక వాక్యము, ఆ వాక్యం ద్వారా మనం ప్రభావితులు అయిపోతాం. దేవునికి సరెండర్ అవుతాం. నిజమైన దేవునికి తన రక్తములు కడగబట్టకు నేను పాపిని అని గ్రహించగల అద్భుతమైన శక్తిని పొందుకొని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటావు. అదే స్థితి. ఆ స్థితిని మర్చిపోకుండా ఆ వాక్యాన్ని నెమరవేసుకుంటూ ఆ ఉపదేశమును పొందిన నీవు ఏ వాక్యము చేత ప్రభావితమయ్యావో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రియ బిడ్డ అని చెప్తున్నాడు. నువ్వు దీపపు స్తంభము మీద క్రింద నువ్వు వెలిగించబడ్డావు. ఆ వెలుగు నీ హృదయంలో ఉండాల్సిందే, నీ ఇంటిలో ఉండాల్సిందే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ వెలుగు నిన్ను ప్రకాశింప చేసేలాగానే ఉండాలి. దేవుడు ఆ వెలుగు నీకు ఇచ్చాడు కాబట్టి వెలుగులో నువ్వు ఉండాలి. అందుకంటే అవకాశం ఇస్తున్నాడు. ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకుని దాని గైకొనుమని మారు మనసు పొందుము. నీవు జాగృడవై ఉండి. జాగృడవ అంటే ఇట్లా తక్షణం మేలకొస్తుంది. మనం కురుకుతూ ఇట్లా లేస్తాం కదా, అది ఎప్పుడు మేలకొతో
పండుకోనట్టు, కళ్ళు మూసి కళ్ళు తెరిచినట్టు ఇట్లా జాగ్రత్తగా ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉంది. వస్తాడు. ఎవరికి ఏ తీర్పు ఎలా ఇయ్యాలో ఇస్తాడు. ఆయన ద్వారా వెలిగించబడిన నీవు చీకటిలో ఉంటే వెలుగుగా ఉన్న దీపాన్ని ఏం చేసావని అడుగుతాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? నువ్వు జాగృతమై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చునో నీకు తెలియదు. కాబట్టి వస్తానన్న దేవుడు, మాట ఇచ్చిన దేవుడు తప్పక నీ పరిస్థితి ప్రభావాన్ని మీద ఎలాగా ఉన్నావు? మారు మనసు పొందుతున్నావా? దేవుని వాక్యానికి లోపడుతున్నావా? దేవుని వాక్యము ద్వారా అనుదినము నూతనమైన సృష్టిగా వెలిగించబడుతున్నావా? దినదినము దేవుని వాక్యం చేత ప్రార్థన శక్తి ద్వారా వెలిగించబడుతున్నావా? నీ కుటుంబంలో దేవుని వాక్యం ద్వారా నీ కుటుంబ సభ్యులతో కలిసి దేవుని సన్నిధిలో వెలిగించబడుతున్నారా? మారు మనసు అవకాశం లేదా? దేవుడు ఇస్తాడు. అందుకే ఇక్కడ నువ్వు ఎలాగో ఉపదేశము పొందితివో, ఎలాగో వీటిని జ్ఞాపకం చేసుకొని దాని గైకొను, మారు మనసు పొందుము. నీవు జాగృతమై ఉండిని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, నీ గడియ నీ మీదికి వచ్చును నీకు తెలియనే తెలియదు. కాబట్టి ఏ స్థితిలో దేవుడు నీ సన్నిధికి వస్తాడో తెలియదు. జ్ఞాపకం చేసుకొని దీపస్తంభం మీద, ఆ దీపస్తంభాన్ని ఇక్కడ అంటున్న మాట ఏంటి? మొదటి క్రియలను నువ్వు ఎటు చేసుకొని నువ్వు మారు మనసు పొందితివో సరి, లేని ఎడల నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసివేస్తును. ఆయన వస్తాడు. వెలిగించబడిన నువ్వు ఏ ప్రకారంగా వెలుగుతున్నావో నిన్ను నీవే ప్రశ్నించుకో. ఆ ప్రభావం ఉన్నదా నీలో లేదా? ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. రెండవ మాట, విశ్రాంతి దినము ఆచరించుటకు జ్ఞాపకం చేసుకో. రేపు పునరుత్థాన దినం. చాలా మటుకు బిజీ లైఫ్ అయిపోయారు. డబల్ డ్యూటీలు, ట్రిపుల్ డ్యూటీలు, ఓటీలు. చివరికి ఆయన సన్నిధిలో ఆరాధించే సమయాన్ని కూడా దొంగిలిస్తున్నారు. వారానికి ఒకసారి దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి, మహింపరచాలి. కాబట్టి విశ్రాంతి దినమును తప్పకుండా ఆచరించాలి. నిర్గమకాండం 20వ అధ్యాయం. విశ్రాంతి దినము పరిశుద్ధముగాను ఆచరించుటకు జ్ఞాపకము చేసుకును. ఎలా అంట? పరిశుద్ధముగా. ఎలాగా? పరిశుద్ధంగా. దేవుని ఎదుట వచ్చి కూర్చున్నామంటే పరిశుద్ధుడు కాకపోవడాలి. స్తంభం మీద దీపం ఎలా వెలుగుతుందో మన ముఖం అలా ప్రకాశితమై ఇతరులను ఆకర్షించే ఫేస్, ఆ వెలుగు మన ఫేస్లో కనబడాలి. అది ఎలా? పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన విశ్రాంతి దినములో ప్రవేశించుటకు జ్ఞాపకం చేస్తాం. మారు మనసు పొంది అవకాశం ఇచ్చాడు. సద్వినియోగం చేసుకొని ఈ రాత్రే మారు మనసు పొందు. ఈ రాత్రే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ప్రభుని అడుగు, రేపే నైనా నీ సన్నిధిలో నేను వెళ్ళాలి, నీ సన్నిధిలో నిన్ను ప్రార్థించాలి, పరిశుద్ధముగా ఆచరించుటకు నాకు నేర్పు, పరిశుద్ధంగా నిన్ను ఏ విధంగా సేవించాలో కళల ద్వారా, దర్శనాల ద్వారా నాతో మాట్లాడు. ఈ రాత్రి నాతో ప్రభా నీవు సూటిగా పరిశుద్ధుడిగా మారు మనసు దయచి, గతం గత అయ్యా, ఇక మీదట మళ్ళొకసారి అవకాశం ఇచ్చావు కాబట్టి నేను చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకుంటాను. గత 2024లో భయంకరమైన పరిస్థితుల్లో ఉండగానే వచ్చా, అవకాశం ఇచ్చావు కదా, మార్పు. ఈ రాత్రి నన్ను మార్చు.
ఈ రాత్రి నన్ను పరిశుద్ధుడిగా తీర్చిదిద్దు ప్రభువా. రేపు విశ్రాంతి నీ సన్నిధిలో నేను ఉండాలి, నీ సహవాసంలో నేను ఉండాలి. అద్భుతమైన నీ మాటలు నేను వినాలి, నేను మారు మనసును ఉండాలి. అవకాశం నన్ను పరిశుద్ధుడిగా పవిత్రుడిగా తీర్చిదిద్దు. మొదటి స్థితి ఎలా ఉండేనో ఆ స్థితి నాకు జ్ఞాపకం చేశావు, నీకు వందనాలు. దేవుని సన్నిధిలో ఈ విధంగా అడిగితే దేవుడు తప్పక నీ స్థితిని మారుస్తాడు, నేను పరిశుద్ధినిగా చేస్తాడు. ఏ డబ్బు అక్కర్లేదండి ఆయనకి. నువ్వేమి ఆయనకు ద్రవ్యం తీసుకొచ్చి అప్పచెప్పాల్సిన పని లేదు. నువ్వు ఉన్న చోటే, నువ్వు నిలిచున్న చోటే, నీ ఇంటిలోనే ప్రభు నీతో మాట్లాడతాడు. నాతో మాట్లాడిన దేవుడు నీతో కూడా నువ్వు అడగాలి. నా మొదటి స్థితిని నేటి దినం నన్ను జ్ఞాపకం చేసావు ప్రభు. ఇదిగో నా దీపస్తంభము, రేపటి నుంచి తిరిగి నేను వెలిగించబడాలి, ఒక పరిశుద్ధుడిగా నేను వెలిగించబడాలి. అడుగు, ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. ఒక్కసారి వెలిగించబడినప్పుడు లోతు కుటుంబం దేవుని యందు భయభక్తులు, ఆ ప్రాంతం అంతా కూడా భయంకరమైన పరిస్థితులు ఉన్నా కూడా లోతు దేవుని యందు భయభక్తులు ఉన్నాడు, భక్తిపరుడే. కాకపోతే ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు వారు మంచి ధనికులే, ఆశీర్వదించబడ్డ వాళ్ళు. పట్టణాన్ని చూసి దేవుని కోపం వచ్చింది, ఉగ్రత వచ్చింది. అయ్యా లోతు, నువ్వు నీ భార్య నీ బిడ్డలు ఈ ప్రాంతాన్ని విడిచి వెనక తట్టు తిరగకుండా మీరు వెళ్ళిపోండి. ముందు చూపు కలిగి ఏమాత్రం వెనక తట్టు తిరగొద్దు, మీరు వెళ్ళిపోండి. స్థితి జ్ఞాపకం చేసుకో ఒకసారి. ఏ స్థితిలో ఉండేనో లోతు భార్య, ఏ స్థితిలో దేవుడు మాట్లాడినప్పుడు ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళాల్సి సమయం ఆసన్నమైనప్పుడు లోతు భార్యని జ్ఞాపకం చేసుకో. లూకా సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయము 32వ వచనం చూడమ్మా. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాని పోగొట్టును, దాని పోగొట్టుకున్నవాడు దాని సజీవముగా కాపాడు. ఇక్కడ లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? జ్ఞాపకం చేసుకోవాల్సింది నీ పాత స్థితి కదా. ఆ స్థితిలోనే లోతు భార్యతో, లోతుతో ప్రభు ఖచ్చితంగా మాట్లాడాడు. ఈ గంధకముల ద్వారా అయ్యో పట్టణాన్ని నేను నాశనం చేస్తానయ్యా. నువ్వు ఇక్కడ మొన్నటికి మొన్న జరిగింది కదా, అలా తగలబడిపోయింది కూడా అమెరికా ప్రాంతంలో. అలాగా పరిస్థితి ఆ ప్రాంతానికి వచ్చింది. అయితే ప్రభువు వారితో సూటిగా చెప్పాడు, ఏం జరగబోతుందో మీకు తెలియదు కాబట్టి మీరేం చేయాలి, ముందు చూసుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. లోతు భార్య అక్కడ ఉన్న వారిని, ఆస్తిని, అక్కడ ఉన్న ఆస్తి వైపు, ఆ ఇల్లు వైపు మనసు త్రిప్పుకుంది కాబట్టి ఏమైపోతుందో అని ఇలా జరిగింది. అంతే. ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. నేటి వరకు అది ఉన్నది అట్లనే ఉప్పు స్తంభం. నీ దీపస్తంభాన్ని తీసివేస్తానని చెప్పిన దేవుడు తీయకుండా మాట్లాడా? లోతు భార్యని జ్ఞాపకం చేసుకో. ఉప్పు స్తంభం కాలేదా? అలాగని మనల్ని చీకట్లో నెట్టేయగలుగుతాడు. దొంగగా వస్తాడు, తెలియకుండానే వస్తాడు. జాగ్రత్తపై ఉండు. ఏ సమయం వస్తాడో, ఎలా వస్తాడో ఎవరికీ తెలియదు. అందుకే లోతు భార్యని జ్ఞాపకం చేసుకో. పరిస్థితి ప్రభావం మారినప్పుడు, పరిస్థితులు ఎలా తిరగబడినప్పుడు ఎలా అయిపోతారు మనుషులు జ్ఞాపకం చేసుకోమంటాడు. అందుకే సమయం రాకమునిపే ఏ స్థితిలో ఉంటివో ఆ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొందంటాడు. అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని వాడుకో, సర్చ్ చేసుకో.
దేవుడిచ్చి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. స్థితులను బట్టి జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఇచ్చావు. పరిస్థితులను బట్టి మారు మనసు కొరకు సమయాన్ని ఇచ్చావు. అయ్యా, మేము మారిన మనసుగా నీ ఎదుట కనబడటానికి సహాయం దయచేయి. రేపు పునరుత్థాన దినం ప్రభా, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి నీ మందిరంలో ప్రవేశించి పరిశుద్ధంగా నిన్ను ఆరాధించటకు మాకు సహాయాన్ని దయచేయి. అవకాశం 2024లో ఉన్న జీవితాన్ని బట్టి 2025లో మరొకసారి అవకాశం ఇచ్చాం. మారితే సరే అన్నారు. తప్పకుండా మారాలి ప్రభు, మారుతాం ప్రభు. పరిశుద్ధమైన జీవితాన్ని మాకు దయచేయండి. మారు మనసును దయచేయమని ప్రార్థిస్తాం. పాత రోత జీవితాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకుని ఏ స్థితిలో పడి ఉంచుమో ఆ స్థితిలో నుంచి ఏ స్థితికి మేము ఉంచుతామో ఆ స్థితిని నెమరు వేసుకునడానికి సహాయం దయచేయి. తిరిగి మేము నిలబడడానికి సహాయం దయచేయి. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచ్చి వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి తీర్మానం తీసుకోవడానికి సహాయం దయచేయి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులకు తెలివి జ్ఞానాన్ని జ్ఞాపకశక్తిని దయచేయి. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆ రాష్ట్రం ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ అధికారులుగా ఉన్న ప్రతి బిడ్డలు దీవించి ఆశీర్వదించాము. దేశ సరిహద్దులను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్, నర్సులను, ఆయలను, పేషెంట్లను, రైతు బిడ్డల కొరకై ప్రార్థిస్తూ మమ్మను, మా కుటుంబాన్ని ఆన్లైన్ ఫేస్బుక్స్ బేతేలు క్రీస్తు సర్వీస్ని బట్టి ప్రార్థిస్తాం. భోగారం ప్రాంతంలో నూతన మందిరం నిమిత్తమై అక్కడున్న పరిస్థితిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి సహాయం దయచేయండి అయ్యా. ఏది కూడా కొరత కాకుండా ఆ ఆలయాన్ని కంప్లీట్ చేసుకొని అటు సదుపాయాలు బిడ్డలకు దయచేయండి. తద్వారానైనా అది ఓపెనింగ్ చేసుకొని నీ నామ ఘనతకై ఆ మందిరంలో నేను స్తుతించి భాగ్యాన్ని దయచేయండి. ఉన్న కుటుంబ సభ్యులందరినీ కూడా, ఎవరైతే ప్రయాసపడుతున్న కుటుంబాలు ఉన్నాయో అటు కుటుంబాలకు ధైర్యమును, ఓదార్పును, నెమ్మదిగా ముందుకు అడుగులు వేయడానికి సహాయం దయచేయండి. ఏ మధ్యలో గొడవలు రాకుండా శాంతి సమాధానముతో ప్రతి దాంట్లోని పాత్ర ఉండలాగునా సహాయం దయచేయండి. మాకు ఇచ్చిన పరిచర్యను తూచా తప్పక వెనుదీయక అట్టి కార్యక్రమంలో అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. ప్రత్యేకంగా రాముల కుటుంబాన్ని, సుదర్శన్ కుటుంబాన్ని, నరసింహయ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎందరెందరో అనేకులు కూడా అక్కడ నడిపించబడ్డకు సహాయం మమ్మను, మా కుటుంబాన్ని చేస్తున్న పరిచర్యను విస్తరింపచ్చి నాని రూపుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్వఫలం దయచేయండి. రేపటి రోజు నాయనా సాయంకాలం బయలుదేరి రానయించుండగా మన ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమం మా మధ్యకి నడిపించు. అదే రీతిగా చిన్నది సుసన సాత్విక జ్ఞానమంత వయసునందు నీ అందున మనుషులదేందు వరదలు లాగున రాబోయే రోజుల్లో నీ పరిచర్య చేసి బిడ్డని అభిషేకించు. ఆశ్రమకి ఇచ్చిన ఆరోగ్య బలమైన శక్తిని బట్టి వందనాలు. తనలో ఉన్న దమ్మును అయా మోకాళ్ళ నొప్పులను తీసివేసి మంచి ఆరోగ్యం దయచేసి నీ సేవలో బహుబలం ఓడబట్టుకు సహాయం తెచ్చు. ఏ గేటవలో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి. ఎరిగి పొరుగు వారిని ఆశీర్వదించు. కుషాగుడిలో పనిచేసిన నాతోటి కండక్టర్, డ్రైవర్, మెకానిక్స్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం, ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడినగా కానీ ప్రార్థిస్తాం. అయా మా తల్లింటి వారి తండ్రి ఇంటి వారి కుటుంబాలను దీవించి మా యొక్క తల్లిదండ్రుల ఆత్మకు శాంతి సమాధానం దయచి అయ్యా ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని మంగనూరు వంశంలో ఎందరైతే నీ స్వార్థ పని భారము కలిగి ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి కాపాడండి. అన్నలను వదిలిన అక్క బావులను మీరు వారికి అనుగరించిన సమస్తాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. కుమారులను, కుమార్తె, అల్లులను, కోడలను, మన్మరాలను దీవించండి. మర్దను వద్దని అనుగరించిన కుమార్తె, అల్లులను, కోడలను, మన్మరాలను దీవించండి. ప్రత్యేకంగా నాయన నాని యొక్క పేరెంట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం, బండిని బట్టి ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ కార్యాలు బిడ్డపైన జరిగించండి. తనే నాయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. లక్ష్మణ్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ రెండు కుటుంబాల ప్రభాని సన్నిధిలో అయా అద్భుతమైన కార్యాల ద్వారా ముందుకు వెళ్ళడానికి సహాయం తెచ్చి
అదే రీతిగా బలహీనతలున్న ప్రతి బిడ్డను మా కుటుంబంలో ఎవరైతే బలహీనతలు ఉన్నారో వారిని అందరినీ కూడా బలపరిచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు లేవనెత్తాం. అదే రీతిగా మా ప్రభా మా యొక్క క్లాస్మేట్స్ని బట్టి, రక్త సంబంధాలను బట్టి, స్నేహితులను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. నాలో ఉన్న బీపీ షుగర్ సమస్తమైన వ్యాధి బాధలను నిలబెట్టవనైనా నీకు వందనాలు. బీపీ షుగర్ కంట్రోల్ ఉండటానికి సహాయం తెచ్చాను. అటు ఉద్యోగాలను, ఇటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా, భోగారం సర్వీస్ ద్వారా ముందుకు వెళ్ళడానికి అయా మమ్మల్ని మీరు నిలబెట్టి ముందుకు తీసుకొని వెళ్ళమని ప్రార్థిస్తాం. పాలిచ్చు వారిని, కన్నైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినములు, జన్మదినం జరుపుతున్న బిడ్డల మెండారుకు దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కల నొప్పులు, తరికాల నొప్పులతో, బీపీ షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత విడుదల చేస్తున్నాము కలుగునుగా కానీ ప్రార్థిస్తాం. ఎవరైతే ప్రార్థన రిక్వెస్ట్ అడిగారో వారి అవసరతలు ఏమై ఉన్నాయో అటు అవసరతలన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తాం. వివాహం కొరకు, గర్భఫలము కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న కోరికలను బిడ్డలను ఫలింపచేయండి. భయంకరమైన రాత్రులనైనా సుఖమైన నిద్రను, చురుకైన మేరకును మాకు అనుగ్రహిస్తారు. ఈ రాత్రికల ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా దయచేయగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడ ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.